హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు రేపు జరగబోయే క్యాబినెట్ భేటీలో తీసుకోబోయే కీలక నిర్ణయాలు ఇవే. పెండింగ్ బిల్లులు క్లియర్. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు శుభవార్త. బకాయిల చెల్లింపులపై కీలక చర్చ. రేపు కేబినెట్ సమావేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి 20,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలపై రేపు చర్చ. సో జనవరి 17న అంటే రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు పూర్తిగా సమస్యలను పరిష్కారం కాలేదు కాబట్టి ఈ చర్చలో కీలక నిర్ణయాలు తీసుకోబడతాయని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ప్రభుత్వ చర్యలు ఇప్పటి వరకు ఏం చేశారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, ప్రభుత్వము ఉద్యోగులకు ఏం చేసిందని ఒకసారి చూసుకున్నట్లయితే, ప్రతి నెల 1వ తేదీన జీతాల జమ ప్రక్రియను మళ్ళీ పునరుద్ధరించారంటే ప్రారంభం చేశారు. ఇక సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు 1,300 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేశారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటుతో 30% మధ్యంతర భృతి, జీతం పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక బకాయిల చెల్లింపులపై కూడా చర్యలైతే ఈ మేరకు చేపట్టారు. సో మరి రేపు జరగబోయే చర్చలో ప్రధాన అంశాలు ఏంటి అన్నట్లయితే ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ గారు రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా చర్చించాల్సిన అంశాలు ఈ మేరకు 20,000 కోట్ల డిఏ బకాయిలు చెల్లింపులు, సరెండర్ లీవ్లు మరియు జీపీఎఫ్ బకాయిలు చెల్లింపులు, మెడికల్ బిల్లులు చెల్లింపుల సమస్యలు, ఇతర పెండింగ్ బకాయిలు త్వరగా విడుదల చేసే అంశం గురించి అయితే ప్రధానంగా చర్చించే అంశాలండి ఇవి. ఇక ఉద్యోగులకు నమ్మకం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరిని చూపించింది. ముఖ్యంగా జీతాల జమ ప్రక్రియ సంస్కరణలు, పీఆర్సీ అమలు విషయంలో దశల వారీగా మార్పులు తీసుకొని వస్తోంది. ఆర్థిక సమస్యలు ఇప్పటికీ కొన్ని పరిష్కారం కాలేదు. అయినా ఉద్యోగులు ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్ల మేరకు అన్ని పెండింగ్ బకాయిలు త్వరగా చెల్లించాలి. సమస్యలు పరిష్కరించే స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని అయితే కోరుతున్నారు. ఉద్యోగుల యొక్క డిమాండ్లండి. ఉద్యోగుల పదోన్నతులు, రైతు సంక్షేమ పథకాలకు సంబంధించిన బకాయిలు వంటి సమస్యలను కూడా ప్రాథమికంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెన్షనర్ల సమస్యలపై చర్చ. పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఆర్థిక సమస్యలు ఇంకా ఉన్నాయి. ఈ సమావేశంలో పెన్షనర్ల బకాయిలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వైద్య సేవలు, డిఏ పెంపు, ఇతర బకాయిలు చెల్లింపులు కూడా ప్రాధాన్యత పొందనున్నాయి. ప్రభుత్వం ముందున్న సవాళ్లు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమతౌల్యం చేస్తూ బకాయిల చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలి. ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఈ నిర్ణయాలు కీలకంగా అయితే మారబోతున్నాయి. సో మొత్తానికి రేపు కేబినెట్ సమావేశం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యక్షంగా వీరికి సంబంధించిన ఆర్థిక బకాయిలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగి ఉంది. సో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఈ సమావేశం టర్నింగ్ పాయింట్ అవుతుందని అయితే భావిస్తున్నారు. ఈ చర్చలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి. ఉద్యోగులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారన్నమాట సర్వత్రా. సో మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం ద్వారా సమస్యల పరిష్కారానికి దోహదం చేయండి. సో రేపు జరగబోయే ఈ చర్చలో ఉద్యోగుల భవిష్యత్తు నిర్ణయించనుంది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.